తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై ఏపీ సర్కార్ కొరడా ఝులిపిస్తోంది. ఇటీవల వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తని అరెస్టు చేయించి సోషల్ మీడియా సైకోల భరతం పడతామని చంద్రబాబు హెచ్చరించారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపై అసభ్యకర పోస్టులు చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ ని సింగపూర్ లో అగ్ని ప్రమాదం జరిగి క్షేమంగా బయటపడిన తర్వాత ఇండియాకు తీసుకొచ్చారు. అనంతరం పవన్ భార్య తిరుమలలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె అన్నప్రసాదానికి కూడా 17 లక్షలు విరాళంగా ప్రకటించారు. విదేశాల్లో పుట్టి పెరిగిన అన్న లెజ్నోవా భారత్కొచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరించడంపై ఆమెపై ప్రశంసలు వచ్చాయి. కొడుకు కోసం అన్నా లెజినోవా చేసిన మంచి పనిని చాలా మంది పొగిడారు కూడా. అయితే కొందరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు భార్య అన్నా లెజినోవా, కుమారుడు మార్కు శంకర్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కర్నూలు జిల్లాలోని గూడూరు పట్టణంలో ముగ్గురు యువకులను గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు యువకులు పుష్పరాజ్ అలియాస్ రఘు, ఉదయ్ కిరణ్, ఫయాజ్ గా గుర్తించారు. పుష్పరాజు అల్లు అర్జున్ అభిమానిగా తెలుస్తోంది. ఉదయ్ కిరణ్, ఫయాజ్ స్థానికంగా సెల్ షాప్ ను నిర్వహిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరు షాప్ లోనే పుష్పరాజు పనిచేస్తూ ఉన్నాడు. మొదట పుష్పరాజ్ మార్క్ శంకర్ పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేశాడు. ఈ పోస్టులపై ఉదయ్ కిరణ్ మరియు ఫయాజ్ లైక్ కొట్టడంతో పోలీసులు ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని కర్నూలు నుంచి గుంటూరుకు తరలించి గోప్యంగా విచారిస్తున్నట్లుగా సమాచారం. అన్నా లెజినోవాపై వచ్చిన ట్రోల్స్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ హీరోయిన్ విజయశాంతి సీరియస్ అయ్యారు. తన ట్విట్టర్ ఖాతాలో అన్నా లెజినోవాపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చి వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం